కర్ణాటక, తెలంగాణలో సూపర్ సిక్స్ల పేరుతో అలవిగాని హామీలు ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. పెన్షన్లు ప్రతి ఒక్కరికి 18 దాటి 59 దాకా వచ్చేటటువంటి వాళ్ళందరికీ ఒక పెన్షన్, మళ్ళీ 59 దాటిన వాళ్ళకి భారీ పెన్షన్లు. అవి కాకుండా ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్లు, మరొక వైపున వృద్ధులకు ఇచ్చేటటువంటి వాటిలో వస్తువులు పెంచడం దగ్గర నుంచి రైతులకు రుణమాఫీలు, ఇట్లాంటి బోలెడని హామీలు ఇచ్చేసింది. వీటిట్లో ఒక ఆర్టీసీ బస్సులు చేతిలో ఉన్నాయి కాబట్టి వాటిట్లో ఫ్రీ పెట్టారు. ఇప్పుడు ఆ బస్సుల పరిస్థితి ఎట్లుందో సామాన్యులు ఎక్కగలుగుతున్నారన్నది అర్థమైపోతుంది. అయితే మిగతావి సక్సెస్ కాకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణలో తుడిచిపెట్టుకుపోతుంది పార్టీ. కాబట్టి ఇప్పుడు గాంధీల కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ నెపం తమ మీద లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చివరికి ప్రియాంకని కూడా ఇక్కడి నుంచి పోటీ చేయించాలని, కర్ణాటక, తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో దక్షిణాదిలోని 2 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయమని ఆమెను అడుగుతున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటకలోని 1 సీట్ నుంచి పోటీకి. కర్ణాటకలో కొప్పల్ ఎంపీ స్థానంలో సర్వే పూర్తి చేశారట. రాష్ట్ర నాయకత్వానికి చెప్పకుండానే సర్వేని ఏఐసీసీ చేసిందట. కర్ణాటక కొప్పల్ ప్రియాంకకు సేఫ్ సీట్గా ఏఐసీసీ తేల్చిందట. కొప్పల్ పార్లమెంట్ పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాల్లో మొన్న 6 కాంగ్రెస్ గెలిచింది. మరోవైపు ఇప్పటికే కేరళలోని వైనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాకి రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.